తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణనను దేశవ్యాప్తంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాలని బీసీ జేఏసీ నాయకులు రాదండి దేవేందర్ డిమాండ్ చేశారు. అందులో భాగంగా భూపాలపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 9, 10, 11 తేదీలలో బీసీ ఆజాదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని దేవేందర్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, వెంటనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టి బీసీలకు వారి జనాభా దమాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గౌడ్గే, జిల్లా కార్యదర్శి నాగేందర్, బీసీ జాగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాదండి దేవేందర్, భూపాలపల్లి ములుగు జిల్లాల సిపియుఎస్ఐ కార్యదర్శి వావిలాల లక్ష్మణ్, హెచ్ఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కర్ణాటక సమ్మయ్య పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగానైనా ఒత్తిళ్లకు మేరకైనా ఏర్పాటు చేసినటువంటి కుల జనగణనను స్వాగతిస్తూనే దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలనే డిమాండు బీసీ ఆజాదీ ఫౌండేషన్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కుల గణన చేస్తాం అని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక మాట, ఎన్నికల తర్వాత చెయ్యము అనకుండా చేస్తాము అనకుండా బీసీలను లెక్క తీయకుండా వ్యవహరిస్తున్న పద్ధతిని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, నిదర్శనంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ప్రపంచంలో పశువులకు, కుక్కలకు, నక్కలకు, అడవిలో ఉన్నటువంటి జంతువులకు, పక్షులకు లెక్క ఉన్నది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులైనటువంటి బీసీ కులాలకు లెక్క లేదు. ఆ లెక్క తీయమనే ఇవాళ బీసీ ఆజాదీ ఫౌండేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇవాళ బీసీ కులాలలో ముందుబడి ఉన్నటువంటి ఒక 4-5 కులాలు వాళ్ళు గనక బీసీల పక్షం వహిస్తే ఈ రెడ్డి రావుల పాలన తెలంగాణ నుండి బయటికి పోతుంది. అది గ్రహించాల్సిన అవసరం ముందుగా మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, యాదవ, ముదిరాజు కులాలు ముందు వరుసలో నిలబడాలని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలలో ఉన్నటువంటి అనైక్యత అనేక సంఘాలుగా విడిపోయి వీళ్ళని ఏకం కాకుండా చూడటంలో రెడ్డి వెలుమలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ కుట్రను గమనించాల్సిన అవసరం కూడా బీసీలో అయినటువంటి మనందరి మీద ఉన్నది. దాన్ని గమనించాలి. రాబోయే రోజులలో బీసీలకు మన ఓటు మనకే వేసుకుందాం, మన రాజ్యంలో మన పాలనే ఉండాలి అనే పద్ధతిలో చైతన్యం తీసుకురాకపోతే చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు, యువకులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ చైతన్యాన్ని ఏమి తెలియనటువంటి ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది. అది పంచకుండా పోతే మట్టుకు చరిత్రలో బీసీలు బానిసలుగానే మిగిలే అవకాశం ఉన్నది. ఇవాళ ఒక బీసీ నాయకుడు మంత్రి స్థాయిలో ఉండి రావు దన్నితే రెడ్డి దగ్గరికి, రెడ్డి దంతే బాపనాయ్ దగ్గరికి పోయింది తప్ప బీసీల దగ్గరికి పోలేదు. దయచేసి అలాంటి ఆ సంకుచిత ధోరణిలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా గమనించి బీసీ దారిలోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలే ఈసారి ఉన్నటువంటి మంత్రి గారే చివరి ముఖ్యమంత్రి కావాలని, వచ్చేవాడు ఎవడైనా బీసీ రావాలని బీసీ ఆజాదీ ఫౌండేషన్ కోరుకుంటా ఉన్నది. అనేక పరిణామాల దృష్టిలో చూసుకుంటే స్వతంత్ర పూర్వం అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలో తీసిన లెక్కలు 1931లో జరిగిన లెక్కల ఆధారంగానే ఈ రోజు వరకు ఈ దేశంలో బీసీలకు లెక్క లేకుండా పాతలు ఎన్నికట 100 ఏళ్ల కింద జరిగిన లెక్కల ఆధారంగా చేస్తున్న పరిణామాలలో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా అన్ని రంగాలలో ఈ సమాజంలో వెనుకబడిపోతున్నది బీసీ సమాజం. ఆ సమాజానికి సముచిత సామాజిక న్యాయం కోసం, సామాజిక రాజకీయ ఉద్యమం కోసమే బీసీ రాజ్యాధికారం దిశగా అనేక ఉద్యమాలు చేస్తున్న పరిణామంలో రేపు జరగబోయే డిసెంబర్ 8, 9 నుండి 13 వరకు వారం రోజులు బస్సు యాత్ర పెట్టడం జరిగినది. రచ్చబండ కాడ రచ్చ చేద్దాం, బీసీ రాజ్యాధికారం సాధిద్దాం. దీనిలో భాగంగా గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో, ఇప్పుడు జరుగుతున్న జనాభా సమగ్ర కుల జనగణన అంశంలో మరి గతంలో
17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. ఆ దీక్షలో చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను, బత్తుల సిద్ధేశ్వర్లు, జక్కని సంజయ్ హైదరాబాదులో దీక్ష మొదలు చేసి మా దీక్ష విజయముగా ఇప్పుడు జరుగుతున్న సమగ్ర కుల జనగణన దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీయడం కాదు, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయాలని డిసెంబర్ 8 నుండి 13 వరకు బస్సు యాత్ర మొదలుపెట్టడం జరుగుతున్నది. మరి ఈ బస్సు యాత్రలు గతంలో అనేక అంశాలలో బీసీల కోసం, అనేక హక్కుల కోసం, చట్టసభలో మేమెంతో మేమెంత వాటా కోసము అదే మార్చి నెలలో 400 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది.